చంద్రబాబు నాయుడు గారు అసలు నీటి పారుదల ప్రాజెక్ట్స్ మీద ఎప్పుడు దృష్టి పెట్టనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే. రైతుల పట్ల నీటిని సముద్ర గర్భంలో కలిసిపోకుండా భూమి మీదకు తీసుకురావాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ హంద్రీ నివా కానివ్వండి, పొంగునూరు కాలువ కానివ్వండి, అక్కడ నుంచి పొంగునూరు దాకా వెళ్ళిన తర్వాత బ్రాంచ్ కెనాల్, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించి నీళ్ళు తీసుకెళ్ళాము. అదే స్వామి చెప్పినట్టు ఆయన ఒక్కదానికే భయపడుతున్నట్టున్నాడు. కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తీసుకొచ్చాడు అనేటువంటి మాట ఆయన జీర్ణింప చేసుకోలేకుండా ఉన్నాడు. అందువల్ల ఏంటంటే పోయిన సంవత్సరం మేము ఇస్తే నీళ్లు తూచి అదేం కాదని మళ్ళీ కాలువలకు అది ఇది చేసి ఇప్పుడు ఇచ్చాడు. ఇచ్చి చరిత్రలో ఏం రాసుకోవాలనుకుంటున్నాడంటే కుప్పానికి చంద్రబాబే నీళ్ళు ఇచ్చాడు అని చెప్పుకోవాలని చూస్తున్నాడు. కానీ చంద్రబాబు కాదు కుప్పానికి నీళ్ళు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి హంద్రీ నివా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారే కుప్పానికి, నేను చెప్తున్నా ఒక సీనియర్ నాయకుడుగా, ఒక మాజీ ఇరిగేషన్ మంత్రిగా, తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, చంద్రబాబుది బూటకం, జగన్మోహన్ రెడ్డి గారిది, రాజశేఖర రెడ్డి గారిది వాస్తవం.